రెచ్చిపోయిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా కనపడుతోంది. అయితే ఇప్పుడు ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ ఉంది అంటే ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అంబటిని అదుపులో తీసుకున్నారు, తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. బహుశా ఈ రోజు రేపు ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి, అంటే అరెస్ట్ కాదు, కోర్టుకి తరలించే ప్రయత్నం చేస్తారని చెప్పి సమాచారం ఉంది. మరో గంటలో ఆయన్ని కోర్టు ముందు హాజరుపెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. బట్ ఈ యాంగిల్ లో ఈ వ్యవహారంలో ఓవరాల్ గా మనం కానీ చూసుకుంటే కొద్దిగా ఫర్దర్ గా జరుగుతున్న వైసీపీ శ్రేణులు ఏ విధంగా దాన్ని రియాక్ట్ అవుతాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ చేసి మాట్లాడానని ఒక సమాచారం ఉంది, అంబటికి ధైర్యం చెప్పారని ఒక సమాచారం ఉంది. బట్ ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ తర్వాత అక్కడి నుంచి లీగల్ సెల్, వైసీపీ లీగల్ సెల్ కూడా కొంత యాక్టివ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఏ విధంగా కోర్టులో పిటిషన్ వేస్తారు. ఇప్పటికే తన భార్య అంబటి భార్య విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ కూడా వేసిన పరిస్థితి ఉంది. 24 గంటల పాటు మమ్మల్ని అదుపులో తీసుకున్నారు, నా భర్తకు తనకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయాలంటూ చేసిన ప్రయత్నం కూడా అది కూడా చూడాలి. సో ఇప్పుడు ఫర్దర్ గా జరుగుతున్న ఈ వ్యవహారంలో విజయలక్ష్మి కోర్టుకి వేశారు కాబట్టి మరి ఇది ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా కూడా తెలియాలి. ఈ రోజు ఆదివారం ఉండడంతో ఇష్యూ కొంత క్లోజ్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందుకు వెళ్లాలన్నా దాదాపు 8-9 గంటల తర్వాత మాత్రమే మెజిస్ట్రేట్ ముందు అంబటిని హాజరుపరిచే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత మరి మెజిస్ట్రేట్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఆమె ఇచ్చే ఆదేశాల ప్రకారం అరెస్ట్ చేయడమా, అంటే రిమాండ్ కి పెట్టడమా, లేకపోతే ఇంకేమన్నా అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది కళ్యాణ్. బట్ ఓవరాల్ గా నిన్న రాత్రి నుంచి గుంటూరులో మాత్రం పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ క్యాడర్ ఎక్కడా తగ్గలేదు. తమ నాయకుడిని బూతులతో తిట్టినప్పుడు ఖచ్చితంగా మోకాళ్ళ మీద నిలబడి అంబటి క్షమాపణ చెప్పాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఇది డెఫినెట్ గా చేయకపోతే అంబటిని వదిలే సమస్య లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికి అంటే నిన్న రాత్రి నుంచి తర్వాత అంబటి రియాక్షన్ ఎక్కడ కనపడలేదు. పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, ఆయన మీద చాలా వరకు ఇంట్లో నుంచి పోలీసులు చాలా భద్రత మధ్య అతన్ని సేఫ్ చేసిన ప్రయత్నం చేశారు. లేకపోతే ఒక రకంగా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే ప్రయత్నమే జరిగేది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. బహుశా నాకున్న సమాచారం మరో గంటలో ఆయన్ని ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు పెడతారని ఒక సమాచారం ఉంది. లేదు మెజిస్ట్రేట్ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. మరి పోలీసులు ఏ విధంగా చూస్తారో ఒక డిఎస్పీ స్థాయి అధికారి వ్యవహారాన్ని అంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కృష్ణమోహన్, ఇటు అంబటి రాంబాబుతో పాటు దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారా రాత్రికి రాత్రే? 60 మందిని అరెస్ట్ చేసింది లేదు. అంబటితో పాటు కొంతమందిని ఆందోళన చేసిన కొంతమందిని మాత్రం అదుపులో తీసుకున్నట్టుగా కనబడుతుంది. బట్ ప్రధానంగా అంబటినే తీసుకుని వెళ్లారు. అయితే కొంతమంది పేర్లతో విజయలక్ష్మి పిటిషన్ వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు మరి ఆదివారం హైకోర్టు నుంచి ఎటువంటి స్పెషల్ పిటిషన్ ఏమైనా మూవ్ చేస్తారా, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది చూడాలి. ఇంకా వైసీపీ లీగల్ సెల్ దాని గురించి ఏం మాట్లాడుతారు. కానీ ప్రస్తుతానికైతే పోలీసుల నిర్బంధంలో, పోలీసుల కంట్రోల్లో అమ్మటిని ఉంచారు. పోలీసులు మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు పెట్టే ప్రయత్నం చేయబోతున్నారని ఒక సమాచారం అయితే మనకి అందుతోంది కళ్యాణ్. అయితే కృష్ణమోహన్, మీరు ఒకసారి అలానే లైన్లో ఉండండి. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు మ్యాజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరిచే అవకాశం ఉంది. అలాగే మరి కాసేపట్లో ఇటు మెడికల్ ఎగ్జామినేషన్, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తెలుసుకోవడానికి మరి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు 2-3 కేసులు తనపైన అయినట్టు తెలుస్తుంది. ఇటు ఒక్కసారి ఎఫ్ఐఆర్కి సంబంధించిన కాపీ అందింది. దానికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక సెక్షన్స్ 126(2) అలాగే సెక్షన్ 132 భారత న్యాయ సంహితి బిఎన్ఎస్ ప్రకారం ఇటు 2 సెక్షన్లు 126 అలాగే 132కు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ మనం ఒకసారి చూడొచ్చు. ఇటు గుంటూరు డిస్ట్రిక్ట్ నల్లపాడు పిఎస్లో ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. మొత్తం మీద అంబటి రాంబాబు అరెస్టుని మీరు సమర్థిస్తున్నారా?
దానికి సంబంధించిన పోల్లో మీరు పాల్గొనండి. ఒకవేళ సమర్థిస్తే ఎందుకు అని కూడా కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు గుంటూరుకి సంబంధించిన నల్లపాడు పిఎస్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి 75/2026. అలాగే ఆయన పైన పెట్టిన సెక్షన్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక 126 సెక్షన్ 2 అలాగే 132 మొత్తానికైతే 2 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. 132 అలాగే 126 ఈ కేసులు ఈ సెక్షన్స్కి సంబంధించి వివరాలు కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక బిఎన్ఎస్ భారత న్యాయ సంహితి ప్రకారం ఇటు 126 సెక్షన్ 2 126 సెక్షన్ 2 అలాగే 126 సెక్షన్ 2 పనిష్మెంట్ ఫర్ wrongful restraint which occurs when someone intentionally blocks another person's path preventing them from moving in a direction where they have a legal right to go వాలంటరీ. సో మొత్తం మీద ఇటు పోలీసులకు సంబంధించిన పోలీస్ డ్యూటీస్ని అబ్స్ట్రక్ట్ చేశారంటూ మొత్తానికైతే తన పైన కేసు 126 సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 2 ప్రకారం తనకి 1 నెల జైలు శిక్ష అలాగే 5,000 రూపాయల జరిమానా వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో జైల్ టైం అలాగే ఇటు ఫైన్ 2 వేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సెక్షన్ 132 బిఎన్ఎస్ ఒకసారి మనం చూస్తే కనుక ఒకసారి రాత్రి తనని అరెస్ట్ చేసిన విజువల్స్ను ఒకసారి చూసి